ఇప్పుడు మనం ఎక్సెల్ ని ఎలా ఉపయోగించాలి, ఆ ఎక్సెల్ లో పైవట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ పైవట్ ని ఎలా ఉపయోగించాలి, అలాగే ఈ పైవట్ వల్ల మనకు ఉపయోగపడే పాయింట్స్ ఏంటి, అలాగే ఒక ఎక్సెల్ లో ఒక సమ్మరీ రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకోవాలి. సో ఇప్పుడు నా దగ్గర ఈ యొక్క మాస్టర్ డేటా ఉంది. సో మనము ఇక్కడ మాస్టర్ డేటాని టైప్ చేసుకున్నాం. మాస్టర్ డేటా. సో ఈ మాస్టర్ డేటాలో చాలా వరకు మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ హెడర్ టెక్స్ట్ లోకి వచ్చేసి చాలా ఉన్నాయి. ఎక్కడ వరకు ఉన్నాయి? బియు, ఆల్మోస్ట్ బియు అంటే మనకి చాలా 72 సెల్స్ లో మనకి డేటా ఉంది. 72 సెల్స్ అండ్ మనకి వచ్చేసి 2632 కాలమ్స్ లో మనకి ఈ డేటా అనేది ఉంది. సో మనకి ఇంత డేటాలో మనకి చాలా వరకు ఇంత డేటా అనేది మనకి ఉపయోగపడదు. సో దానికి కొంతవరకే మనకి కావాలి. అది ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇంత డేటాలో మనము ఇక్కడ నుంచి సమ్మరీస్ అనేది తీసుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. సో ఇందుకే మనం పైవట్ అనేది ఆప్షన్ ఒకటి ఎక్సెల్ లో ఉంది. దాంట్లో మనము డేటా అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇన్సర్ట్ అనే ఒక చూపిస్తుంది కదా, ఇన్సర్ట్ అనేది చూపిస్తుంది కదా. ఇక్కడ మెనూ బార్ లో ఇన్సర్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పైవట్ టేబుల్ అనేది మనకి రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ దీని మీద మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక చిన్న విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మనకి ఇక్కడ కిందకు వచ్చేస్తే రెండు ఆప్షన్స్ అనేది ఉంది. ఒకటి వచ్చేసి న్యూ వర్క్ షీట్, ఇంకొకటి వచ్చేసి ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఈ మాస్టర్ డేటా ఉందో ఇదే డేటాలో మనం పక్కన సైడ్ లో మనం వర్క్ చేసుకోవాలి. ఎక్కడైనా సరే వర్క్ చేసుకోవాలనుకుంటే ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. లేదు ఈ డేటాని మనము డిస్టర్బ్ చేయకూడదు, మనం వేరే వర్క్ షీట్ లో వర్క్ చేసుకోవాలి అంటే న్యూ వర్క్ షీట్ అనేది ఉంటుంది. ఈ న్యూ వర్క్ షీట్ పైన క్లిక్ చేసుకొని మనము ఓకే నొక్కితే ఇక్కడ కొత్త వర్క్ షీట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, షీట్ 2 అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము ఈ షీట్ 2 అనే దానికి మనం రినేమ్ ఇచ్చుకున్నాం. మనము వర్కింగ్ అని ఒక నేమ్ ఇచ్చేసుకున్నాం దీనికి. సో ఓకేనా, ఇక్కడ పైవట్ టేబుల్ అని కనిపిస్తుంది కదా. ఈ పైవట్ టేబుల్లో మనకి ఇక్కడ ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ లో ఇక్కడ మనం చూస్తుంటే పైవట్ టేబుల్ ఫీల్డ్స్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో చూడండి, షిప్మెంట్ ఐడి, కస్టమర్ ఐడి, ఛానల్ ఐడి, ఇక్కడ చాలా వరకు ప్యాకెట్, సెలెక్ట్ ఇవన్నీ మనకి ఫుల్ఫిల్మెంట్ ప్రియారిటీ, ఫుల్ఫిల్మెంట్ ఛానల్ ఇవన్నీ మనకి ఉన్నాయి. సో ఇందులో మనకి కావాల్సింది ఏంటి, మనకి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఏ ఛానల్ సంబంధించి వచ్చాయి అనేది ఫస్ట్ మనము తీసుకోవాలి. ఫస్ట్ తీసుకోవాలంటే మనకి ఇక్కడ మాస్టర్ డేటాలో ఏమేమి మనకి ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ ఛానల్ అనేది ఉంటుంది. ఫుల్ఫిల్మెంట్ ఛానల్ ఓకేనా, ఇక్కడ నేను గ్రీన్ కలర్ చేస్తున్నాను. ఫుల్ఫిల్మెంట్ ఛానల్, ఈ ఫుల్ఫిల్మెంట్ ఛానల్లో ఎన్ని ఛానల్స్ మనకు ఉన్నాయి, వీటికి సంబంధించిన ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, అంటే ఒక్కో ఛానల్ కి ఒక్కో ఛానల్ కి ఎన్ని ఆర్డర్స్ అనేది మనకు వచ్చినాయి, దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసి షిప్మెంట్ ఐడి అంటే కస్టమర్ ఆర్డర్ ఐడి అని ఉంది కదా, దీన్ని కూడా గ్రీన్ కలర్ లో చేస్తున్నాం. సో ఇది మనకి ఫుల్ఫిల్మెంట్ ఛానల్. ఏ ఛానల్? కస్టమర్ ఐడి అంటే ఆర్డర్ ఐడి, కస్టమర్ ఆర్డర్ ఐడి, మనకి ఎన్ని ఆర్డర్స్ అనేది వచ్చినాయి పర్టికులర్ ఛానల్స్. సో ఈ రెండు మనం ఇప్పుడు ఈ వర్క్ షీట్ వర్కింగ్ దాంట్లో చూద్దాం. సో మనకు వచ్చేసి ఇక్కడ పైవట్ లో ఇక్కడ ఫీల్డ్స్, పైవట్ టేబుల్ ఫీల్డ్స్ అని ఉంది కదా, ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ ఛానల్ అనేది మనము రోస్ లో తీసుకోవాలి. సో వచ్చేసి ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది పైవట్ టేబుల్ లో ఎన్ని ఛానల్స్ మనకు ఉంటాయి. వచ్చేసి అమెజాన్, ఫార్మ్లే, ఫ్లిప్కార్ట్, షాపింగ్ అంటే 4 ఛానల్ వచ్చినాయి. ఈ 4 ఛానళ్ళకి మనకి నంబర్ ఆఫ్ ఆర్డర్స్ అని వచ్చాయి. సో నంబర్ ఆఫ్ ఆర్డర్ వచ్చేసి మనం ఇక్కడ పిన్ హ్యాండిల్తో కర్సర్తో డ్రాగ్ చేసుకోవాలి, వాల్యూస్ లోకి డ్రాగ్ చేసుకోవాలి. సో ఇక్కడ కౌంట్ అనేది వచ్చింది. సో అమెజాన్ వచ్చేసి 12 వచ్చినాయి ఆర్డర్లు, ఫార్మ్లే వచ్చేసి 1283 వచ్చాయి, ఫ్లిప్కార్ట్ వచ్చేసి 559 వచ్చాయి,
షాపిఫై వచ్చేసి 777 వచ్చింది. సో ఇది మనకి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ తీసుకున్నాం కదా. ఇందులో మనము ఈ పైవట్ అనేది మనకి ఇంకా మంచిగా కనిపించాలి అంటే దీన్ని మనము కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్ చేసేసి మనము ఇక్కడ బార్డర్స్ ఇచ్చొచ్చు. ఇక్కడ ఆల్ బార్డర్స్, ఇక్కడ బార్డర్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ బార్డర్స్ అని ఉంటుంది. ఆల్ బార్డర్స్ ఇవ్వచ్చు. ఇంకోటి ఇక్కడ అలైన్మెంట్స్ వచ్చేసి మనం మిడిల్లో కావాలంటే మిడిల్లో మనకి చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఇది ఒక స్టెప్. అంటే మనకి ఒక ఆర్డర్ సంబంధించి మనకి ఎన్ని వచ్చాయి. ఓకేనా. ఎన్ని ఒక్కో సెల్లర్ పాయింట్ లో అంటే ఒక్కొక్క ఫుల్ఫిల్మెంట్ సెంటర్ లో ఫుల్ఫిల్మెంట్ ఛానల్ కి సంబంధించి మనకి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి అనేది మనం తీసుకున్నాం. సో అలాగే మనకి ఇప్పుడు ఈ ఫుల్ఫిల్మెంట్ ఛానల్ కి వచ్చేసి ఈ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ లో మనకి ఇక్కడ డిస్పాచ్ స్టేటస్ అనేది వచ్చింది. దీన్ని మనము ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఇస్తున్నాను. ఓకేనా. డిస్పాచ్ స్టేటస్ అనేది మనకి ఇక్కడ ఉంది. డిస్పాచ్ స్టేటస్ వచ్చేసి ఏంటి అనేది మనం మళ్ళీ పైవట్ వేసి తీసుకున్నాం. సో మళ్ళీ ఇన్సర్ట్ మెనూ బార్ లోకి వెళ్ళి ఇన్సర్ట్కి వెళ్ళాలి, పైవట్ టేబుల్ వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఒక్కొక్క పైవట్ టేబుల్ కి ఒక్కొక్క పైవట్ షీట్ అంటే వర్కింగ్ షీట్ తీసుకోవాలంటే మనకి చాలా లెంతీ అయిపోతుంది. సో అన్ని పైవటే కాబట్టి మనము ఎగ్జిస్టింగ్ అనేది మనం యూజ్ చేద్దాం. ఎగ్జిస్టింగ్ అంటే మనకి ఇంతకుముందు ఏం చెప్పాను, మనకు కావాల్సిన షీట్ లోనే వర్క్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది ఎగ్జిస్టింగ్ షీట్. సో ఇప్పుడు మనం వర్క్ షీట్ లో ఆల్రెడీ ఒక టేబుల్ ఇచ్చేస్తాం కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎగ్జిస్టింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వర్క్ షీట్ లో సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే మనం క్లిక్ చేసుకొని మనం ఈ పైవట్ టేబుల్ అనేది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకి ఏం చేయాలి, ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ ఛానల్ మళ్ళీ తీసుకోవాలంటే ఏ ఛానల్ కి సంబంధించినవి ఎన్ని ఆర్డర్లు, ఓకే ఎన్ని ఆర్డర్లు వాల్యూస్ లో తీసుకోవాలి. కస్టమర్ ఆర్డర్ ఐడి వాల్యూస్ లో తీసుకోవాలి. వాటి యొక్క స్టేటస్ వచ్చేసి మనం కాలమ్స్ లో తీసుకోవాలి. ఓకేనా. కాలమ్స్ లో తీసుకుంటే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు మనం పైవట్ టేబుల్ దీనికోసం వేసుకున్నాము. సో ఇక్కడ ఏ ఛానల్ అంటే ఏ ఫుల్ఫిల్మెంట్ ఛానల్లో ఏ స్టేటస్ సంబంధించి ఎన్ని ఆర్డర్స్ అలొకేట్ అయి ఉన్నాయి. సో ఇది మనము ఈ పైవట్ ద్వారా మనం తీసుకున్నాం. సో మనం నార్మల్ గా ఇక్కడ మాస్టర్ డేటాకి వెళ్ళి ఇక్కడ మనం చెక్ చేయాలంటే చాలా కష్టం. సో అందుకోసమే మనము పైవట్ టేబుల్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకి సేమ్ ఫార్మాట్ లో రావాలి అంటే సెలెక్ట్ ఆల్ చేసుకొని అలైన్మెంట్స్కి వెళ్ళి ఇక్కడ 7 సెట్ చేసుకోవచ్చు. అలాగే బార్డర్స్ కావాలంటే ఇక్కడ బార్డర్స్ లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్ వచ్చేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలానే ఇది ఒకటే కాకుండా మనకి ఇక్కడ చాలా మనకి స్టేటసెస్ ఉన్నాయి. సో అది ఇక్కడ మనకి షిప్పింగ్ ప్రొవైడర్ కూడా మనం తీసుకోవచ్చు. సేమ్ మనకి ఇప్పటిలాగానే సేమ్ మెనూ బార్కి వెళ్ళి పైవట్ టేబుల్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఎగ్జిస్టింగ్ తీసుకొని వర్క్ షీట్ లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మనకి స్టేటస్ ఏదైతే మనం తీసుకున్నామో ఇక్కడ వచ్చేసి మనం షిప్మెంట్ స్టేటస్ తీసుకున్నాం. సో ఈ షిప్మెంట్ స్టేటస్ లో మనము ఇప్పుడు ఎలా వేరేలా తీసుకున్నాం. మనకి ఎలా కావాలంటే మనకి ఫుల్ఫిల్మెంట్ ఛానల్. సో ఓకే. ఏ ఫుల్ఫిల్మెంట్ ఛానల్ కి ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఫుల్ఫిల్మెంట్ ఛానల్ సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్ 4 ఫుల్ఫిల్మెంట్ ఛానల్స్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాల్యూలో తీసుకున్నాము. సో వీటికి ఏ షిప్పింగ్ ప్రొవైడర్ ఎవరు ఉన్నారు. సో షిప్పింగ్ ప్రొవైడర్ కొన్నిటికి ఇప్పుడు అమెజాన్ అయితే ఏటీఎస్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్ అయితే మనకి ఫ్లిప్కార్ట్ లాజిస్టిక్స్ అని వస్తుంది. సో వెబ్సైట్ అయితే డెలివరీ ఇవన్నీ మనకి రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి. సో మనం ఇక్కడ వచ్చేసి ఏమేమి షిప్పింగ్ ప్రొవైడర్స్ ఉన్నారో మనం తీసుకున్నాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో అమెజాన్ లోకి వచ్చేసి మనకి ఏటీఎస్ లో మనకి 12 వచ్చాయి. డెలివరీలో ఏం లేవు, ఈ కామర్స్ లో ఏం లేదు, ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి ఏం లేదు, స్మార్టర్ లో ఏం లేదు, ఇక్కడ ఎక్స్ప్రెస్ బిస్ లో ఏం లేదు. సో బ్లాంక్ అనేది వచ్చింది. బ్లాంక్ ఎందుకు వచ్చింది అనేది మనం తర్వాత స్టెప్ లో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో మనకి ఇక్కడ ఈ కార్ట్ లాజిస్టిక్స్ లో వచ్చింది. సో ఇలా మనకి ఇక్కడ లాంగ్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇలా వచ్చాయి. సో మనకు వచ్చేసి ఇక్కడ మీకు కాలమ్స్ లో మనకి ఇక్కడ షిప్పింగ్ ప్రొవైడర్ అనేది చూపిస్తుంది. మనకి షిప్పింగ్ ప్రొవైడర్ ఇక్కడ రోస్ లో రావాలి. రోస్ లో వచ్చేసి రావాలి అంటే ఇక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత
ఈ షిప్పింగ్ ప్రొవైడర్ అనేది రోస్ లో తీసుకోండి. అలానే ఈ ఫుల్ఫిల్మెంట్ ఛానల్ అనేది ఇక్కడ కాలమ్స్ లో తీసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు ఇంకా ఈజీగా కనిపిస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ ఆల్ చేసుకున్న తర్వాత మళ్ళీ అలైన్మెంట్ కి వచ్చేసి మిడిల్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఆల్ బార్డర్స్ ఇచ్చేయండి. ఇంకా క్లియర్ గా మనకి కనిపించడానికి, అర్థం కావడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. సో చూడండి, డెలివరీలో వచ్చేసి 773 షాపిఫై ఆర్డర్స్ వచ్చేసాయి. మనకి ఈకామ్ లో వచ్చేసి 2 వచ్చేసినాయి. సో టోటల్ వచ్చేసి మనకి 777 లో మనకి ఇది బైఫర్కేట్ చేసింది. అంటే ఏ మనకి షిప్పింగ్ ప్రొవైడర్ కి ఎన్ని ఆర్డర్స్ మనం అలొకేట్ అయి ఉన్నాయి దీనికి. సో ఇది మనకి వచ్చేసి మేము బైఫర్కేట్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, ఇలా మనం పైవట్ టేబుల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా మనకి యూసేజెస్ ఉన్నాయి. అంటే ఈ పైవట్ ద్వారా మనము ఒక రిపోర్ట్ అనేది ఎలా తయారు చేయాలి అనేది మనం ఇప్పుడు చూసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పైవట్ టేబుల్ ఎలా యూజ్ చేయాలి, దాని యొక్క యూజెస్ ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఒక సమ్మరీ అనేది మనం ఎలా చేయాలనేది తీసుకున్నాం. సో సమ్మరీ అనేది మనం యాజ్ ఇట్ ఈస్ ఈ పైవట్ నుంచే మనము సమ్మరీ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ సమ్మరీ అనేది తీసుకున్నాం. సో ఈ సమ్మరీ అనేది తీసుకున్నాం కదా, ఇందులోనే పైవట్ వేసేసి, అంటే పైవట్ వేసి మనం తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి, ఎన్ని ఛానల్స్ కి. ఇప్పుడు ఈ సమ్మరీ అనేది ఉంది. ఓకేనా, ఈ సమ్మరీ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం. ఎన్ని ఎన్ని షిప్పింగ్ ఛానల్ అంటే ఎన్ని ఫుల్ఫిల్మెంట్ ఛానల్స్, ఎన్ని ఆర్డర్స్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఓకేనా, దీన్ని డేట్ వైజ్ కూడా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. ఈ మాస్టర్ డేటాలో ఉన్న డేటా నుంచి పైవట్ వేసుకొని మనం మళ్ళీ వేరే ఒక సమ్మరీని తయారు చేయొచ్చు. ఆ సమ్మరీ ఎలా తయారు చేయాలి, ఏమేమి తీసుకోవాలని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది ఉంది, ప్యాక్ డేట్ అని ఉంది. సో మనం ఏం చేయాలి, ఫుల్ఫిల్మెంట్ ఛానల్ నుంచి కస్టమర్ ఐడీస్, ఎన్ని ఐడీస్ వచ్చాయి, డిస్పాచ్ అయిందా, అది ఇప్పుడు ప్యాక్ అయింది అనేది మనము తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని పైవట్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనము ఎల్లో కలర్ లో చేస్తుంది కదా ఎక్స్పెక్టెడ్ డేట్ డిస్పాచ్ అని, దాని పక్కనే ప్యాక్ డేట్ అనేది దాన్ని కూడా మనం ఒక కలర్ అనేది ఇచ్చుకున్నాం. సో మనకి ఏం కావాలి, ఇక్కడ ప్యాక్ డేట్ నుంచి ఎక్స్పెక్టెడ్ డేట్ నుంచి మధ్యలో ఏ టైంలో ప్యాక్ అయింది, అంటే ఎంత టైం గ్యాప్ లో మనం ప్యాక్ చేసాం, అది టైంలో ప్యాక్ చేసామో, బిఫోర్ టైం ప్యాక్ చేసామో, ఆఫ్టర్ టైం ప్యాక్ చేసామో మనకి అది ఇప్పుడు ఎలా తీసుకోవాలి. కాలం ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఎస్ఎల్ఏ స్టేటస్ అని మనము ఒకటి అప్డేట్ చేసుకున్నాం. ఇక్కడ కాలం ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఎస్ఎల్ఏ స్టేటస్ అని మనం అప్డేట్ చేసుకున్నాం. సో ఈ ఎస్ఎల్ఏ స్టేటస్ ఏమేమి వస్తాయి, ఆన్ టైం, ఏమైనా టెక్ ఎర్రర్స్ ఉంటే టెక్ ఎర్రర్స్, ఇలా బ్రీచ్ అంటే బ్రీచ్ అంటే టైంకి ప్యాక్ కాకపోవడం వల్ల అది బ్రీచ్ అయిపోయి మనము బ్రీచ్ లోకి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో అలా చేసుకోవాలి. ఇప్పుడు ఫార్ములా ఏం వేసుకోవాలంటే ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ డేట్ అండ్ డిస్పాచ్ డేట్. ఇలా చేసుకుంటే మనకి ఇక్కడ టైము అండ్ డేట్ అనేది కొంచెం మనకి క్లారిటీగా కనిపించట్లేదు. సో ఇక్కడ ఒక ఎర్రర్ కూడా వస్తుంది, మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసుకున్నా కానీ, ప్లానింగ్స్ ట్రాక్ చేసుకున్నా కానీ మనకి టోటల్ గా ఆ ఫార్ములా అనేది అప్లై అయిపోతుంది. ఇక్కడ మనం టైం అనేది వేసుకుంటే మనకి ప్రాపర్ గా సెట్ అవ్వదు. ఓకేనా, సెట్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని మళ్ళీ ఫార్ములా అనేది చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది సెట్ అయిందా లేదా అనేది. సో ఇప్పుడు మనము ఈ టైం అనేది డేట్, మంత్, ఇయర్ ఫార్మర్ లో, అవర్స్, మినిట్స్ ఫార్మర్ లో ఉంది. ఇప్పుడు అది మనము ఇక్కడ మెనూ బార్ కింద మనకి నెంబర్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ టైం అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టైం డిఫరెన్స్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ టైం డిఫరెన్స్ లో చాలా వరకు మనకి ఆన్ టైంలోనే చూపిస్తుంది. ఈ ఆన్ టైంలో చూపిస్తుంది కదా, మనకి ఇందులో కొన్ని ఆన్ టైంలో కాకుండా కూడా ఉన్నాయి. సో అది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఫిల్టర్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ టైం అనేది చూసుకోవచ్చు. ఇక్కడ హ్యాష్ అని ఉంది, ఇక్కడ 14 hours 12 hours అని ఉంది. సో అది 16 hours కూడా ఉంది. సో ఇక్కడ అది మనకి కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలి. ఇక్కడ హ్యాష్ అని వచ్చేసి మనకి ఇది ఆన్ టైంలో ప్యాక్ అవ్వాలి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 12 o'clock టైం అంటే ఇక్కడ 2:41 కి మనకి అయింది, ప్యాక్ అయింది. ఓకేనా, ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా,
12 మనకి చూపెట్టి అంటే ఎక్స్పెక్టెడ్ డిస్పాచ్ టైం అనేది ఉంటే ప్యాక్ అయింది. ఇప్పుడు 2:41కి ప్యాక్ అయింది. సో ఇప్పుడు మనం దీని స్టేటస్ అనేది ఏం అప్లై చేసుకోవాలి? ఇది మనకి ఆన్ టైంలో ప్యాక్ అవ్వలేదు. సో ఆన్ టైంలో ప్యాక్ అవ్వలేదంటే మనము దీన్ని బ్రీచ్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. బ్రీచ్ అంటే మనకి ఈ కామర్స్లో ఆన్ టైం ప్యాక్ అవ్వలేదు అని అర్థం వచ్చేస్తుంది. సో ఇక్కడ మిగతాది ఇక్కడ ఎస్ఎల్ఏ స్టేటస్ కలర్ ఇచ్చే మనం బ్రీచ్ అనేది డీసెలెక్ట్ చేసుకొని బ్లాంక్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆన్ టైంలో అయినవి కానివి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి 14, 12, 16 అవర్స్ అని వచ్చింది కదా, అది కూడా మనకి ప్యాక్ అవ్వలేదు. సో అది ఎందుకు ప్యాక్ అవ్వలేదు అనేది మీకు చూపిస్తాను, ఎలా ప్యాక్ అవ్వలేదు అనేది. సో ఇప్పుడు ఏదైతే టైం మనకి చూపిస్తుందో అది ఆన్ టైంలో మనకి ప్యాక్ అయినట్టు. సో ఆన్ టైంలో ప్యాక్ అయింది కాబట్టి నేను స్టేటస్ వచ్చేసి ఆన్ టైం అనేది నేను ఇచ్చేస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ ఓపెన్ చేస్తే ఎస్ఎల్ఏ టైంలో సెలెక్ట్ ఆల్ చేసుకుంటే లాస్ట్ ఏదైతే మనం డీసెలెక్ట్ చేసామో అది ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి ఆ ప్యాక్ అవ్వలేదు. ప్యాక్ అవ్వలేదు అంటే దానికి ఏదో ఒక రీజన్ అనేది ఉండొచ్చు. సో ఇక్కడ షిప్మెంట్ స్టేటస్ వచ్చిన ఇక్కడ ఏదైనా సరే షిప్మెంట్ స్టేటస్లో సైడ్ లైన్ అని ప్యాక్ అని వచ్చింది. సో అది ఏదైనా సరే మనకు ప్యాక్ అవ్వలేదు కాబట్టి అది బ్రీచ్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. ప్రస్తుతానికి అయితే మనం బ్రీచ్ అని పెట్టుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి సైడ్లో షిప్మెంట్ స్టేటస్ అనేది మనకి ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనం బ్రీచ్ అనేది ఓపెన్ చేసుకొని చూద్దాం. ఆ బ్రీచ్ అనేది ఎందుకు బ్రీచ్ అయింది, అటు ఏమైనా క్యాన్సిలేషన్స్ అయినాయా, లేదంటే దాని స్టేటస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు క్యాన్సిలేషన్ స్టేటస్ కానీ, క్యాన్సల్డ్ బై కానీ, ఆర్డర్ స్టేటస్ కానీ ఇలా మనకి కొన్ని స్టేటస్ మనం వస్తాయి. డిస్పాచ్ స్టేట్ కానీ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు సైడ్ లైన్ అని ప్యాక్ అని వచ్చింది. సైడ్ లైన్ ప్యాక్లో మనకి ఇన్ని సైడ్ లైన్ పెయిన్ అంటే ఎర్రర్ అవ్వచ్చు, ఇంకేదైనా ఎర్రర్ అవ్వచ్చు. అంటే కస్టమర్ రిజెక్ట్ అంటే కస్టమర్ వచ్చేసి ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి ఉండొచ్చు. సో ఇలా కొన్ని ఇష్యూస్ అనేది ఉంటాయి. సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది బ్రీచ్ అయిపోయి ఉండొచ్చు, అంటే మనకి రిఫ్లెక్ట్ కాకపోయి ఉండొచ్చు. అలా వచ్చేసి మనకు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల మనము దీన్ని ప్యాక్ చేయలేకపోయి ఉంటాం. సో ఇక్కడ మన స్టేటస్ అనేది మనం ఏ అప్డేట్ చేసుకోవాలి, ఇప్పుడు అది టేక్ ఎర్రర్ అని అప్డేట్ చేసుకోవచ్చు, లేదంటే బ్రీచ్ అయినా సరే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం అప్డేట్ చేసుకున్నాం, ఇక్కడ నేను వచ్చేసి ఏ టైంకి ఏ డేట్లో ప్యాక్ అయింది, ఇందులో నుండి కొన్ని ప్యాక్ అయినాయి కూడా సైడ్ లైన్ పోయినాయి. సో సైడ్ లైన్ పోయేసరికి అది టెక్ ఎర్రర్ వల్ల సైడ్ లైన్ అనేది ఉంటాయి. సో దాన్ని కూడా నేను కొన్ని ప్యాక్ అయినవి ఉన్నాయి, కొన్ని ప్యాక్ అవ్వని ఉన్నాయి. సో నేను టెక్ ఎర్రర్ అని స్టేటస్ ఇచ్చాను వీటికి. ఓకేనా, టెక్ ఎర్రర్ అని స్టేటస్ వచ్చాము. ఇక్కడ ఫిల్టర్ మళ్ళీ రిమూవ్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఫిల్టర్ రిమూవ్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి స్టేటస్ వచ్చేసి హ్యాండ్ ఓవర్ స్టేటస్లో ఇక్కడ ఏం మనకి చూపించలేదు. మేనిఫెస్టో కూడా పెద్ద మనకి అది ఆల్రెడీ ప్యాక్ అయినాయి కాబట్టి ప్యాక్ అయిన వాటిలో ఏదో ఒక స్టేటస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆన్ టైం, బ్రీచ్, టెక్ ఎర్రర్ 3 స్టేటస్ మనకి వచ్చినాయి. ఈ 3 స్టేటస్లో మనకి ఏ షిప్పింగ్ ప్రొవైడర్స్ కానీ, లేదంటే ఫుల్ఫిల్మెంట్ ఛానల్స్ కానీ, ఏ ఫుల్ఫిల్మెంట్ ఛానల్కి ఎన్ని ఆర్డర్స్ బ్రీచ్ అయినాయి, ఎన్ని ఆర్డర్స్ ఆన్ టైం ప్యాక్ అయినాయి, ఎన్ని ఆర్డర్స్ టెక్ ఎర్రర్లో ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోనికి ప్రయత్నిద్దాం. ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం ఒక సమ్మరీ మనం ప్రిపేర్ చేద్దాం. సో ఇప్పుడు సెలెక్ట్ ఆల్ చేసుకొని మళ్ళీ ఇన్సర్ట్కి వెళ్ళి మనము పైవట్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాం. సో పైవట్లో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత 2 ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఒకటి న్యూ వర్క్ షీట్ అనేది ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో మనం ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లో మనం తీసుకుంటున్నాము. సో దీంట్లో మనకు కావాల్సింది ఏంటి, ఫుల్ఫిల్మెంట్ ఛానల్ మనకు కావాలి. సో ఫుల్ఫిల్మెంట్ ఛానల్కి తీసుకున్న తర్వాత మనము దాంట్లో ఉన్న స్టేటస్, ఫుల్ఫిల్మెంట్ ఛానల్ ఇప్పుడు మనం రోస్లో తీసుకుందాం. తర్వాత స్టేటస్, ఏ స్టేటస్ మనం ఏదైతే మనం ఆన్ టైం ప్యాక్ చేసామో, బ్రీచ్ అయినాయి అవన్నీ తీసుకుంటున్నాం కదా. ఎస్ఎల్ఏ స్టేటస్ వచ్చేసి మనం కాలంలో తీసుకుందాం. కస్టమర్ ఆర్డర్స్ వచ్చేసి మనము వాల్యూస్లోకి తీసుకుందాం. ఎందుకంటే మనకు కౌంట్లో కావాలి, ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి తెలుసుకోవాలి కాబట్టి మేము దాన్ని వాల్యూస్లోకి తీసుకుంటాం. సో ఇక్కడ మనం మీరు చూస్తున్నారు కదా, రో లేబుల్స్ వచ్చేసి మనకి షిప్మెంట్ ఛానల్, ఫుల్ఫిల్మెంట్ ఛానల్స్ వచ్చాయి. అమెజాన్, ఫామ్లే, ఫ్లిప్కార్ట్ అని. మనకి ఇక్కడ వచ్చేసి స్టేటస్, ఎస్ఎల్ఏ స్టేటస్ వచ్చేసి మనకి బ్రీచ్, ఆన్ టైం, టెక్ ఎర్రర్ అనేది మనకి ఇక్కడ
తీసుకుంది. దీన్ని సెలెక్ట్ ఆల్ చేసుకొని పక్కన కాపీ పేస్ట్ చేసుకున్నాము. కాపీ పేస్ట్ చేసుకొని దాన్ని పేస్ట్ స్పెషల్ చేసుకోవాలి. పేస్ట్ స్పెషల్ చేసుకుని ఆల్ట్ హెచ్వి ఫార్ములా ఒకటి మనం ఎంటర్ చేస్తే మనకి పేస్ట్ స్పెషల్ అయిపోతుంది. ఓకేనా. దీంట్లో ఈ ఆల్ బార్డర్స్ ఇచ్చిన తర్వాత మనకి ఆల్ బార్డర్స్ ఇస్తే ఏంటి అంటే మనకి ఒక క్లియర్ డేటా అనేది మనకి ఒక చూడడానికి చాలా మంచిగా మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ సేమ్ వాటి పర్సంటేజ్ ఎంతెంత, వాటి పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ, అది ఎంత పర్సెంట్, బ్రీచ్ ఎంత పర్సెంట్ అయింది, ఆన్ టైం ఎంత పర్సెంట్ అయింది, ఓకేనా, టెక్ కేర్ ఎంత పర్సెంట్ అయింది, ఇవనేది మనం తీసుకున్నాం. ఇప్పుడు నేను ఒక ఫార్ములా ఇస్తున్నాను, టోటల్ వర్సెస్ టోటల్ డివైడెడ్ బై బ్రీచ్, టోటల్ డివైడెడ్ బై ఆన్ టైం, టోటల్ డివైడెడ్ బై టెక్ కేర్ అని ఫార్ములా ఇస్తున్నాను. సో చూద్దాం ఇది కరెక్ట్గా అప్లై అవుతుందా లేదా అనేది మనము ఇప్పుడు ఈ ఫార్ములాని చూద్దాం. సో ఇక్కడ ఫార్ములా ఇచ్చేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్ టైం, టోటల్ డివైడెడ్ బై ఆన్ టైం కౌంట్, ఓకేనా. టెక్ కేర్ డివైడెడ్ బై ఏముంది, టోటల్ డివైడెడ్ బై టెక్ కేర్. సో ఇక్కడ ఇస్తే మనకి ఇక్కడ సమ్ చేసుకోవచ్చు, టోటల్ 1/1 ప్లస్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న మనకి టోటల్ అనేది వచ్చేస్తుంది. సో టోటల్ మనకి 100% ఇక్కడ రావాలి. సో 100% వస్తుందా లేదా చూద్దాం. సో ఇక్కడ 100% రాలేదు, 25.2 వచ్చింది. సో ఇక్కడ మనకు ఈ ఫార్ములా అనేది మనకి రాంగ్ అప్లై అయింది. సో మనము రాంగ్ అప్లై అయింది కాబట్టి మనం ఈ ఫార్ములాని మనం చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ పర్సంటేజ్ ఇస్తే మీకు తెలిసిపోతుంది ఎంత పర్సంటేజ్ మనకి పెరిగిపోయింది అనేది. సో ఇది వచ్చేసి 100s మనకి పర్సంటేజ్ పెరిగి ఉంటుంది. సో ఇప్పుడు మనము దీనికి పర్సంటేజ్ ఫార్ములా అంటే కండిషన్ ఇచ్చి చూద్దాం ఒకసారి ఎంత అవుతుందో లేదా అనేది, ఓకేనా. సో మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేస్తున్నాను మీకోసమని. సో ఇక్కడ సేమ్ 12% వచ్చింది. 12 అంటే 1200 ప్లస్ 1200లో వెళ్ళిపోతుంది. అది 1.2 వచ్చేసి అది కూడా మ్యాక్సిమం 1200లో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి 120%, 1200%, 1200%, 25,000, 100%. సో ఇది ఫార్ములా అనేది రాంగ్ అప్లై అయింది మనం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్రీచ్ డివైడెడ్ బై టోటల్ వాల్యూ తీసుకోవాలి. సో ఇక్కడ మీకు ఎంత వస్తుంది, 8% అనేది వచ్చింది. సేమ్ అలానే ఆన్ టైమ్ డివైడెడ్ బై టోటల్ వాల్యూ తీసుకోవాలి. సో అక్కడ 83% అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా 10 టెక్ కేర్ డివైడెడ్ బై టోటల్ వాల్యూ తీసుకుంటే మనకి వాల్యూ వచ్చేస్తుంది. సో గ్రాండ్ టోటల్ మనకి వచ్చేసి 100% అనేది వచ్చింది. సో ఇది అక్యురేట్ మనకి పర్సంటేజ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం హ్యాండిల్తో నేను డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేస్తే మనకి ఈ ఫార్ములా అనేది అప్లై అయిపోయింది అన్నిట్లోకి. సో ఓకేనా. ఇక్కడ మన పర్ఫార్మెన్స్ ఎంతెంత పర్ఫార్మెన్స్లో మనం చేసాం, సో ఎంత పర్సంటేజ్లో మనం పర్ఫార్మ్ చేసాం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ మన ఆన్ టైం అనేది మన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆన్ టైం 83% చేసాం. ఏది అమెజాన్లో వచ్చేసి 83%, ఫామ్లే వచ్చేసి మనకి ఇక్కడ 100% వచ్చేసి ఫామ్లే చేసాం, 93% వచ్చేసి ఫ్లిప్కార్ట్ చేసాం, 83% వచ్చేసి షాపిఫై చేసాం. సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఇక్కడ గ్రాండ్ టోటల్ ఓవరాల్గా మనం వచ్చేసి మనము 93% మనము పర్ఫార్మెన్స్ అనేది మనం ఇక్కడ పర్ఫామ్ చేసాం. ఇలా మనము సమ్మరీ రిపోర్ట్ అనేది రెడీ చేయొచ్చు. నేను ఇక్కడ మీకు అర్థం కావడానికి హెడర్లో కూడా సమ్మరీ రిపోర్ట్ అని నేను ఇస్తున్నాను. సో ఇక్కడ సమ్మరీ రిపోర్ట్ అనేది నేను ఇచ్చింది. సో ఇక్కడ మీకు కావాలంటే తీసేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ సమ్మరీ రిపోర్ట్ అనేది ఏదైతే ఉందో వాటిని కరెక్ట్ ఫార్మాట్లో మనము చేసుకోవచ్చు. సమ్మరీ రిపోర్ట్ అనేది మనము పెద్దగా చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని కాలమ్స్కి సెలెక్ట్ చేసుకొని సమ్మరీ రిపోర్ట్ అనేది సైజ్ పే చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్తే మనము నెంబర్ అకౌంట్లో మనకి సమ్మరీ రిపోర్ట్ అనేది పెరిగింది. దీనికి మనకి డిఫరెంట్ కలర్స్ కూడా ఇవ్వచ్చు. సమ్మరీ రిపోర్ట్ మనకి ప్రెసెంట్గా కనబడాలి అంటే మనము దీనికి కలరింగ్ ఇవ్వచ్చు. సో ప్రస్తుతానికి మనం దీని కింద ఆన్ టైం అనే కలర్ ఏదైతే ఉందో దానికి తీసేద్దాం మనం. సో ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఇచ్చాం కదా, గ్రీన్ కలర్ అనేది తీసేద్దాం. సో ఇక్కడ దీని హైడర్స్కి కూడా మనం కలర్ ఇవ్వచ్చు. ఫస్ట్ మనము ఇక్కడ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ తీసేద్దాం. సో ఓకే, గ్రీన్ కలర్ నేను తీసేస్తున్నాను. ఓకే, గ్రీన్ కలర్ తీసేస్తాను. ఇక్కడ సమ్మరీ రిపోర్ట్కి మనం కావాలంటే కలర్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏదైతే హైడర్స్ ఉన్నాయో హైడర్స్కి కూడా మనం డిఫరెంట్ కలర్స్ ఇవ్వచ్చు. గ్రాండ్ టోటల్లో కూడా మనకి ప్రతి సెల్కి ఏ సెల్ కావాలన్నా సరే మనం దానికి డిఫరెంట్ కలరింగ్ అనేది మనం ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే సమ్మరీ రిపోర్ట్ అనేది మనకి రెడీ. సో ఇక్కడ
మనము ఫుల్ఫిల్మెంట్ ఛానల్ కాబట్టి ఫుల్ఫిల్మెంట్ ఛానల్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ టోటల్ రిపోర్ట్స్ అనేది మనము చేసుకున్నాం. పైవట్ టేబుల్ ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా సమ్మరీ రిపోర్ట్స్ తీసుకోవచ్చు అనేది మనము ఇప్పుడు నేర్చుకున్నాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఛానల్ వైజ్ వచ్చేసి మనము ఆన్ టైం ఎలా అయింది లేదు, ఆన్ టైం అయిందా, టికెటర్స్ రీచ్ అయినాయి అనేది మనం సమ్మరీ రిపోర్ట్ తీసుకున్నాము. అలాగే మనకు ఇక్కడ చూసుకుంటే ఈ సమ్మరీ రిపోర్ట్లో ఇది ఒకటి ఇలానే కాదు, ప్రతి దానికి మనం సమ్మరీ రిపోర్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు. నేను వచ్చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం నేను మీకు సమ్మరీ రిపోర్ట్ అనేది నేను రెడీ చేసి చూపించాను. సో మీరు ఎలా కావాలంటే అలా మనము పైవట్ టేబుల్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే మనకి ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో మనము పైవట్ టేబుల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.